Which city hosted the 68th governing body meeting of the Asian Productivity Organization APO in May 2026? మే 2026లో ఆసియా ఉత్పాదకత సంస్థ ఏపీఓ ఒక 68వ పాలక మండలి సమావేశానికి ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? ఒకసారి ఇంకా ఆప్షన్ చూసినట్టయితే టోక్యో, ఢాకా, న్యూఢిల్లీ, కౌలాలంపూర్. సో ఏపీఓ ఒక 68వ గవర్నమెంటల్ ఏదైతే గవర్నింగ్ బాడీ మీటింగ్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి సిటీ ఏంటి అంటే ఆప్షన్ 3లో ఉన్నటువంటి న్యూఢిల్లీ. అసలు ఈ ఏపీఓ అంటే ఏంటి అంటే ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్. మరి దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1961లో మే 17న దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అంటే జపాన్లోని టోక్యోలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంటుంది. మరి దీనిలో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉంటాయి అంటే టోటల్గా 21 కంట్రీస్ అనేవి ఉంటాయి. మరి దీని యొక్క ముఖ్య విధి ఏంటి అంటే ఏషియా మరియు పసిఫిక్ ప్రాంతంలో యొక్క దేశాలన్నీ ఏవైతే 21 కంట్రీస్ ఉంటాయో ఈ కంట్రీస్ మధ్య సహకారాన్ని, దాంతోపాటుగా ఈ కంట్రీస్లో సోషల్ డెవలప్మెంట్ని పెంచడమే యొక్క ఏపీఓ యొక్క ముఖ్య విధి. 68వ సమావేశం ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ. మరి ఈ ఏపీఓలో ఈ ప్రాంతంలో కీలక దేశమైనటువంటి చైనా ఈ ఏపీఓలో లేకపోవడం గమనార్హం. అయితే ఈ ఏపీఓకి సంబంధించినంత వరకు ఈ దేశాలన్నీ కూడా సహకరించుకోవడంతో పాటుగా ఈ దేశాలన్నీ ఏవైతే ఉంటాయో వీటిల్లో సోషల్ డెవలప్మెంట్ పెంచుకోవడమే ఏపీఓ యొక్క ముఖ్య విధి. కమింగ్ టు ది టోక్యో. ఈ టోక్యో అనేది జపాన్ యొక్క క్యాపిటల్. ఢాకా, ఈ ఢాకా అనేది బంగ్లాదేశ్ ఏదైతే ఉంటుందో బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్. కౌలాలంపూర్ ఇది మలేషియా యొక్క క్యాపిటల్. సో ఈ 68th ఏపీఓ యొక్క మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ. అగైన్ ఈ ఏపీఓ అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ.